హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ వీడియో క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో మీ ఫొటోస్ పెట్టి చెప్తాను. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఫస్ట్ మెటీరియల్ ఎలా చేసుకుంటారో చెప్పిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇది మన వెబ్సైటేనండి. ఇందులోకి వచ్చిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్ పైన క్లిక్ చేసి రీల్ 64 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న లిరికల్ వీడియోని, టర్బో VPNని, క్యాప్కట్ యాప్ని చేసుకోండి. ఇవి మూడు చేసుకోండి. ముందుగా మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుందాం. క్యాప్కట్ అనేది ఒక VPN సర్వీస్ అండి. టర్బో VPN అనేది ఒక VPN సర్వీస్ అండి. మీ దగ్గర వేరే VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే టర్బో VPN చేసి కనెక్ట్ చేసుకోండి. ఆల్ మెటీరియల్తో ఉంటుంది. ఆల్రెడీ ఎక్కడ ఉందో చూపించాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న క్యాప్కట్ని ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ అని అడిగితే ఇలా అప్డేట్ అని అడిగింది అనుకోండి, ఇలా అప్డేట్ మీద నొక్కండి. ఇలా ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోమని చేసుకోకుండా బ్యాక్ బటన్ నొక్కండి. అప్డేట్ ఎగ్జిట్ అవుతుంది. ఓకే, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. చివరికి వెళ్తే ఎండ్ బటన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి డిలీట్ చేశాను. తర్వాత ఇదే క్లిక్ చేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఆడియోని బయటకు తీస్తాను. తీసిన తర్వాత ప్లే చేసుకుంటే వెళ్ళి లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇది క్లిక్ చేసి స్ప్లిట్ చేస్తాను. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేస్తాను. ఈ ఫస్ట్ పార్ట్ లిరిక్స్, సెకండ్ పార్ట్ ఏమో ఫొటోస్ ప్లస్ ఫొటోస్. ఇప్పుడు మీ ఫొటోస్ ఇక్కడికి సెలెక్ట్ చేసుకుందాం. కొన్ని ఫొటోస్ తీసుకొని చూపిస్తా. 1 ఇక్కడ టిక్ చేద్దాం. 1 and 2 3 4 ఇట్లా మనం యాడ్ చేసుకుందాం. 5 ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. 6 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. ఓకే, యాడ్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఈ ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్గా పెడతాను. ఈ ఫోటోని కూడా జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ముందు ఫొటోస్ అన్నీ ఇలా మిడిల్లోకి పెట్టుకోండి. ఈ ఫొటోస్ అన్నీ ఇలా మిడిల్లోకి. ఈ వచ్చిన ఫోటో వచ్చింది అనుకుంటా. ఈ ఫోటో కాదులేండి, వేరు రైట్. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఈ ఫోటోని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా పెట్టాను. ఈ ఫోటో ఆల్రెడీ వచ్చింది తీసేసాను. ఇది 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను ఇలా. ఓకే, ఇట్లా పెట్టాను. బాగుంది. ఇప్పుడు ఫొటోస్ని క్లిక్ చేస్తే టైమర్ చూపిస్తుంది. 1.5 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేసి చివర పట్టుకొని 1.5 సెకండ్స్కి అన్ని ఫొటోస్ని డ్రాగ్ చేయాలి మనం. ఎందుకంటే దాని టైమర్ 1.5 సెకండ్సే మ్యూజిక్కి మ్యాచ్ అవుతుంది. ఇలా నేను చేస్తున్నట్టు చేసేయండి. 1.5 సెకండ్ పెట్టాను. ఈ ఫోటోని తీసేసాను. ఈ ఫోటోని ఇక మ్యూజిక్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇలా. ఓకే, ఫొటోస్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి కింద యానిమేషన్స్ క్లిక్ చేయండి. ఇలా యానిమేషన్స్ వస్తాయి. ఇక్కడ కాంబోని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పెండులియం అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకొని పైన ఫోటోని జరపండి. టైమర్లో ఇదే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ టైమర్లో ఫోటోని జరపండి, ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి ఒక్క ఎఫెక్ట్సే ఇవ్వండి. ఇచ్చి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ ఉంది కదా, ఇది కొంచెం పెంచి ఒక 10% అప్లై టు ఆల్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. అన్నిటికీ అప్లై అవుతుంది ఈ సాచురేషన్. ఫొటోస్కి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ప్లే చేస్తా చూడండి, మీకే అర్థమవుతుంది. క్యాప్కట్ అనేది యూనివర్సల్, అందరికీ పనిచేస్తుంది. చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో క్వాలిటీ పైన సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ సింబల్ క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది. తర్వాత నేను క్రియేట్ చేసిన డెమోని కూడా అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, సేవ్ అవుతుంది. ఇక్కడ తిరుగుతుంది కదా, ఇది సేవ్ అవుతుంది. ఓకే,
పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. టర్బో వీపీని డిస్కనెక్ట్ చేసేద్దాం, మన పని అయిపోయింది కదా. యాడ్ స్కిప్ చేశాను, టర్బో వీపీని డిస్కనెక్ట్ చేసి మినిమైజ్ చేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.